నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ఉదయం ప్రధాన రాజకీయ వార్తలతో మేము ముందుకు వచ్చాం। ముందుగా జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన కీలక వార్త। జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలోపేతం కోసం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు। పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేశారు। ఇందులో భాగంగా రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది। జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తగిన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి। ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించగా వారి ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నాయి। పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు తమ పార్టీలో ఏ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించిన దరఖాస్తులను ఈ కమిటీలో నిర్వహించనున్నాయి। అలాగే ప్రతి కమిటీకి 3 సీనియర్ నాయకులు, 3 సాధకులు, 21 మంది సమన్వయకర్తలు సహాయకులుగా వ్యవహరించనున్నారు। ఈ ప్రక్రియ ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానుంది। సేకరించిన అన్ని వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించనుండగా వాటిని స్వయంగా పరిశీలించిన అనంతరం పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తుది నిర్ణయం తీసుకోనున్నారు। పార్టీ బలోపేతం, సమర్థ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం, అంకిత భావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా జనసేన పార్టీ వెల్లడించింది। పార్టీ భవిష్యత్తు కార్యాచరణలో ఈ సమాచార సేకరణ కమిటీలు కీలక పాత్ర పోషించనున్నాయి, రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి। ఇక తదుపరి వార్త, హనుమకొండలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో స్పందించారు। సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు। పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత కవితకు లేదని పేర్కొంటూ గతంలో అధికారంలో ఉన్న సమయంలో సామాజిక న్యాయం, ప్రజా సమస్యలపై స్పందించని వారు ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు। తెలంగాణలో యువత మరియు ప్రజల్లో జనసేన పార్టీ పట్ల ఆదరణ పెరుగుతుందని, ఆ పరిస్థితిని జీర్ణించుకోలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపించారు। వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం ఇక మరో ముఖ్య రాజకీయ పరిణామం, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు వైసీపీ నాయకులపై ఘాటు విమర్శలు చేశారు। మీడియాతో మాట్లాడిన ఆయన, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాప్రతినిధిగా ఎప్పుడు కులాల ప్రాతిపదికన రాజకీయాలు చేయరని స్పష్టం చేశారు। తప్పు చేసిన వ్యక్తి ఏ కులానికి చెందిన వారైనా తప్పును తప్పుగానే భావిస్తారని ఆయన పేర్కొన్నారు। అయితే కొందరు వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం కులాల పేర్లను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు। ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు బదులుగా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు। గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గుర్తు చేసుకుంటూ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు। వ్యక్తిగత విమర్శలతో రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నాలు ఫలించవని, ప్రజలు ఎప్పటికప్పుడు సరైన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు। జనసేన పార్టీ సామాజిక న్యాయం, అభివృద్ధి, పారదర్శక పాలన అనే లక్ష్యాలతో ముందుకు సాగుతుందని పంచకర్ల రమేష్ బాబు గారు తెలిపారు। ఈ వైసీపీ తీసుకొచ్చింది పదే 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 అధికారానికి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కుల ప్రస్తావన తేవద్దు అని ఎన్నోసార్లు మా నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అప్పీల్ చేసినప్పటికీ కూడా ఆయనకి కులం రంగు పులవాలని, కాపుల్ని పట్టించుకోవట్లేదని, కాపులను ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఏమీ అంటలేదు, ఇట్టా ఏదో విషయంగా ఆయన్ని మనశ్శాంతి లేకుండా కుల విషయాలు మాట్లాడిన వ్యక్తిని కులం దానిలోకి చట్టంలోకి లాగాలని చూస్తూ ఉంటే, మన కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు మాటామంతి కార్యక్రమం పెట్టి దానిలో ఆయన స్పీచ్లో నాకు కులంలోకి నన్ను లాక్కండి, నేను ఎప్పుడు కూడా ఒక పార్టీ పెట్టింది ఒక కులం కోసం కాదు, అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలి, దాంట్లో ఈ కులం కూడా ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా పేదవాడు, డబ్బున్నవాడు, అవసరం ఉన్నవాడు, ప్రభుత్వం సాయం చేయాల్సిన వాడు, అందాల్సిన వాడు అన్నట్టుగా చూస్తాం తప్ప కులం విషయం తేకండి, తప్పు చేసిన వాళ్ళు ఏదన్నా కాపు కులంలో ఉన్నా నేను రక్షిస్తాను అనుకుంటే అది తప్పు చేసిన వాళ్ళు ఏ కులంలో ఉన్నా తప్పే అంటాను, అన్యాయానికి గురి కాబడ్డవాడు కూడా ఏ కులంలో ఉన్నా అన్యాయమే అంటానని చెప్పి ఆయన క్లారిటీగా మాట్లాడితే, దురదృష్టకరమైన విషయం ఏంటంటే మళ్ళీ అదే కాపులతో నిన్న కాకినాడ ద్రాక్షారామంలో
బొత్స సత్యనారాయణ గారు, దాడిశెట్టి రాజా గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు, తోట త్రిమూర్తులు గారు, కొట్టు సత్యనారాయణ, కురసాల కన్నబాబు, పేర్ని నాని, వంగా గీత తదితర నాయకులు. అంటే ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కాపులను అక్కడికి రప్పించి పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉన్నప్పుడు కులం పేరు ఎత్తుతారని, అవసరం తీరిన తర్వాత కాపులకు ద్రోహం చేస్తున్నారని చెప్పి అవాకులు చవాకులు పేరారు. ఓరి దద్దమ్మల్లారా, మా పార్టీ సిద్ధాంతమే కులాలు మతాలు లేని సమాజాన్ని మా పార్టీ సిద్ధాంతాలు 7 విషయాల మీద ఉంటే దాంట్లో ఒక అంశమే కులం మతం లేని సమాజాన్ని నిర్మించాలి అని చెప్పి ఆయన ప్రవేశపెట్టారు. ఎన్నో సందర్భాల్లో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఒక పార్టీ ఒక కులం మీదో ఒక మతం మీదో ఆధారపడి రాజకీయ పార్టీ మన జాలదు అని చెప్పి తెలియని అంత వ్యక్తులు కాదు మేము. పైగా సమాజంలో అన్ని కులాలు కోరుకునే ప్రజాసేవకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మలాగా ఈ కాపు జాతి, అక్కడ ఉన్న కాపు జాతి తయారయ్యి ఆయన ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలనుకోవటం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, అక్కడ ఉన్న కాపులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో కొంత ప్రాపగా జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్లోకి ఏమైనా వెళ్తామన్న తపన ఉందేమో కానీ మొన్న కాపు యువత కానీ కాపు జాతి కానీ మిగతా జాతి కానీ పవన్ కళ్యాణ్ గారిని మీరు తిట్టినందుకు మిమ్మల్ని తరిమి రాజకీయంగా సమాధి చేశారే, అదే మళ్ళీ పునరావృతం అవుతుంది. కబడ్డార్, సిగ్గుపడండి. సిగ్గు శరం లేకుండా మీ ఇళ్లలో మీకు ఎలా తిండి పెడుతున్నారో కూడా మీకు నాకు అర్థం కావట్లేదు. మిగతా పార్టీలు ఉన్నాయి, మిగతా పార్టీల అధ్యక్షులు ఉన్నారు, వారికి ఒక కులం ఉంది. వాళ్ళని ఎవ్వరు కూడా ఆ కులం ఎక్కడన్నా కూడా రోడ్డు మీద వేస్తుందా, రోడ్డు మీద మాట్లాడుతుందా? కాపు కులంలో ఒక నాయకుడు పెరిగి ఒక పార్టీ పెట్టి 10 మందికి సేవ చేసే మంచి సంకల్పంతో ముందుకెళ్తా ఉంటే ఆయన కాళ్ళు పట్టుకు లాగటానికి మీకు నిజంగా కాపులు అని చెప్పుకునే అంత అర్హత మీకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దుర్మార్గుల్లాగా కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీరు పడుతున్న తపన పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా నష్టం కాదు. కాపు యువతంతా కూడా మీ కేసు చూస్తూ ఉంది. మొన్న బుద్ధి చెప్పారు 2 సంవత్సరాల క్రితం, తరిమి మీ నియోజకవర్గాల్లో డిపాజిట్ రానంత ఘోరంగా మిమ్మల్ని ఓడించారు. మీరు ఇదే పందాలో వెళ్తే మీకు మనుగడ కూడా ఉండదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో మీడియాలో వచ్చింది, నాకు ఎవరు బయట పంపించారు. గాజువాకలో పోటీ చేసినప్పుడు, భీమవరంలో పోటీ చేసినప్పుడు నేను కాపుని నాకు ఓటేయండి అని పవన్ కళ్యాణ్ గారు తిరిగారు అని. ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నామంటే, మీ నాన్నగారిని బట్టి నిన్ను మేమేమీ అనలేకపోతున్నాం కానీ మాకు ఏదో కాస్త లోపల కొద్ది అభిమానం ఉండి ఇంత దుర్మార్గమైన భాష, ఇంత దుర్మార్గమైన ఎత్తుగడలు ఈ వయసులో నీకు ఎలా వచ్చాయో నాకైతే అర్థం కావట్లేదు. కులం పేరు పెట్టుకుని రాజకీయాలు చేసే అంత దిగజారుడు రాజకీయాలు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యరు. కబడ్డారు, గొళ్ళు దగ్గర పెట్టుకుని ఆయన మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నిన్న ఏదైతే ఈ కాపు జాతికి తలవంపులు తెచ్చే కార్యక్రమంగా నిన్న ఆ కార్యక్రమం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మీకు పుట్టగతులు కూడా ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారి మాట విని మీరు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా అంటూ ముందుకెళ్తే మీకు రాజకీయంగా మీ ఊరుల్లో తిరగటానికి కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితి మా కాపు యువతే తెస్తుందని చెప్పి మనవి చేస్తూ, ఇప్పటికైనా మిగతా పార్టీల్లో ఎలా ఉన్నారు, ఎవరినెవరు ఎలా పాడు చేసుకోకుండా సమన్వయంతో వెళ్తున్నారో బుద్ధి తెచ్చుకుని మెసలమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.